ఏపీలో వాతావరణం తీవ్రమైన ఎండాకాలాన్ని గుర్తు చేస్తుంది. నిజానికి చూసుకుంటే శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే బాపట్ల, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే సాధారణం కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. తాజాగా ఈ లెక్కల్లో చూసుకుంటే విశాఖలో కూడా సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే నరసాపురంలో ఈరోజు 39.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది అక్కడ మామూలు కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతగా వాతావరణ కేంద్రం చెప్పింది. అట్లాగే బాపట్లలో 40.6 డిగ్రీల సెల్సియస్, ఇది కూడా సాధారణం కంటే 5.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతగా గుర్తిస్తున్నారు. ఇదే ఇట్లాగే చూసుకుంటే విశాఖ లాంటి సాగర్ తీర నగరంలో కూడా సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలిలో తేమ శాతం తక్కువగా ఉంది. వీటన్నిటితో పాటు నైరుతి ఋతుపవనాల కదలికలో కూడా కొంత బ్రేక్, అంటే ఒక రకమైన విరామం స్వల్పంగా ఇచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య ఈరోజు పొడి వాతావరణంతో పాటు గొంతు ఎండిపోయిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో చూసుకుంటే వడగాళ్ళు కూడా వేస్తున్నాయి. అంటే శనివారం చూసుకుంటే మధ్యకు ఆంధ్రగా చెప్పుకునే బాపట్ల, గుంటూరు, నర్సాపూర్ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే సాధారణం కంటే 6.5. అలాగే విశాఖ లాంటి ప్రాంతంలో అంటే సముద్ర తీర ప్రాంతంలో కాస్త చల్లగా ఉండాలి, కానీ ఇలాంటి ప్రాంతంలో కూడా 5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ఇదంతా కూడా మరొక 4 రోజుల పాటు ఇదే రకంగా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పొడిగాలులు అలాగే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే తొలకరి వానలు కురుస్తాయని అందరూ కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఇటీవల చూసుకుంటే ఏరువాక పౌర్ణమి సందర్భంగా చాలామంది విత్తనాలు కూడా చల్లిన పరిస్థితి. ఈ దశలో మొలకెత్తిన విత్తనాలుకి నీరు దొరకడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ వాతావరణం మరొక 5 రోజుల పాటు కొనసాగడమే కాకుండా ఏదైనా బంగాళాఖాతంలో ఒక సిస్టమ్, అంటే అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఆవర్తనం ఇట్లాంటివి ఏర్పడితే కానీ ఈ వాతావరణం మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే మరొక వారం రోజుల తర్వాత చూసుకుంటే వాయు బంగాళాఖాతం అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు వేస్తుంది. ఈ దశలో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఆదివారం, నిన్న చూసుకుంటే శనివారం, మొత్తానికి చూసుకుంటే మరో 3 రోజులు అంటే సోమ, మంగళ, బుధవారాల వరకు కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే వర్షాకాలంలో ఎండాకాలం అన్న వాతావరణం కూడా మనకి గుర్తు చేసే పరిస్థితి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారుల మాటలు బట్టి మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.